విశ్వక్సేన్ ఇంట్లో చోరీ జరిగింది అని చెప్పేసి మనం వార్తలు వింటూనే ఉన్నాము. ఇందులో ముఖ్యంగా అసలు చోరీ ఎలా జరిగింది? అసలు దొంగతనం ఎలా జరిగింది? ఎంత అసలు నష్టపోయారు విశ్వక్సేన్ కుటుంబం అని చెప్పేసి అందరికి ఒక ఆలోచన అయితే ఉంది. ప్రస్తుతం ఈ అంటే ఈ దొంగతనానికి పాల్పడిన వ్యక్తి ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నట్టయితే తెలుస్తుంది. ఇప్పుడొచ్చిన అప్‌డేట్ మాత్రమే ఇది. అయితే ఎంత చోరీ జరిగింది అనంటే మాత్రం 2,00,000 సమ్ చేంజ్ వరకు అంటే 2 డైమండ్ రింగులు పోయాయని అందరికి ఆల్రెడీ తెలిసిన విషయమే. ఇంకా ఏమైనా తీసుకెళ్ళాడా అని చెప్పేసి కూడా విచారణ అయితే కొనసాగుతుంది. అసలు ఈ వ్యక్తి ఎవరు? అంటే డైరెక్ట్‌గా గేట్ ఓపెన్ చేసుకొని ఎంత ధైర్యంగా ఉండి, అంత ధైర్యంగా మూడో అంతస్తు డైరెక్ట్ మూడో అంతస్తుకే వెళ్లి, అక్కడ మొత్తం గాలించి 2 డైమండ్ రింగులు ఎత్తుకుపోయాడు అనంటే మాత్రం కొన్ని అంటే అనుమానంగా ఉంది అని చెప్పేసి అంటున్నారు. అండ్ ముఖ్యంగా ఇది ఈ వ్యక్తి ఆల్రెడీ ఇంతకు ముందు కూడా అంటే ఇంకా తెలిసిన వ్యక్తే లేకపోతే ఇక్కడ వర్క్ చేసే వ్యక్తా? లేకపోతే ఇంకా అంటే వర్క్ చేసే వాళ్ళకి ఇంకేమైనా పరిచయస్తుడా అని జెప్పేసి కూడా ఇవన్నీ ఆరా తీస్తున్నారు పోలీసులు. అయితే ఫస్ట్ దొంగతనం ఎలా జరిగింది? అంటే 5 గంటల అంటే పొద్దున 5 గంటలకు తర్వాత ఈ దొంగతనం జరిగిందనంతే తెలుస్తుంది. విశ్వక్సేన్ వాళ్ళ సోదరి వన్మయి. ఆమె మూడో అంతస్తులో ఉంటున్నారు. అయితే మూడో అంతస్తులో డైరెక్ట్‌గా వెళ్లి అల్మారా దగ్గర మొత్తం చిందరవందరగా ఉండడం చూసిన తర్వాత వన్మయి కరాటే రాజు అంటే విశ్వక్సేన్ వాళ్ళ నాన్న ఆయనకు చెప్పడంతో వెంటనే పోలీసులకు అంటే ఫిల్మ్ నగర్ దగ్గర ఫిల్మ్ నగర్ పీఎస్‌లో ఆల్రెడీ కంప్లెయింట్ ఇచ్చారు. ఇచ్చిన వెంటనే క్లూస్ టీమ్‌తో పాటు మొత్తం పోలీస్ టీమ్ అంతా దిగి అసలేం జరిగింది సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఒక వ్యక్తి మాత్రమే డైరెక్ట్ ఎంటర్ అయ్యారు అని చెప్పేసి కూడా చూసుకున్నారు. చూసిన తర్వాత అతను అంటే మొత్తం ఎంత ఎత్తుకెళ్ళాడు అనంటే 2 డైమండ్ రింగ్‌లు మాత్రమే పోయాయి అని చెప్పేసైతే ఇప్పటికున్న సమాచారం. మరి ఇంకా ఏమైనా పోయాయా అని చెప్పేసి కూడా ఆలోచనలో అంటే ఆ యోచనలో ఉన్నారు. మరి ఇంకా దానికి కూడా అంటే సెర్చ్ అయితే చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఈ వ్యక్తి ఎలా దొరికారు అంటే మాత్రం ఖచ్చితంగా ఫింగర్ ప్రింట్స్ అంటే వేలిముద్రలు అండ్ ఆ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అతన్ని పట్టుకున్నట్టయితే తెలుస్తుంది. అయితే ముఖ్యంగా మనం ఈ మధ్య చూస్తూనే ఉన్నాం. పెద్ద పెద్ద వాళ్ళ ఇంట్లల్లో ఒక వ్యక్తి డైరెక్ట్‌గా ఇండ్లల్లోకి చొరబడి వాళ్ళ ఇంట్లల్లో ఉన్న అయితే వాళ్ళ పైన అటాక్ జేయడమా? లేకపోతే ఏదైనా ఎత్తుకెళ్ళడమా? లేకపోతే ఏదో ఒక రకంగా ఇలా అటాక్స్ అయితే సో, ముఖ్యంగా చూసుకుంటే మాత్రం పెద్ద పెద్ద వాళ్ళ ఇండ్లల్లో ఇలా చోరీలకు పాల్పడుతున్నారు దుండగులు. అయితే ఈ దుండగులు అంటే మనం ముఖ్యంగా చూసుకున్నాం బాలీవుడ్ స్టార్ అయిన సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో డైరెక్ట్‌గా అంటే పిల్లలు ఉన్న బెడ్‌రూమ్‌లోకి వెళ్లి వాళ్ళ పైన అటాక్ చేసే ప్రయత్నం చేశారు అని చెప్పేసి తర్వాత సైఫ్ అలీ ఖాన్ వచ్చి అడ్డు రావడంతో ఆయనకు ఒక కత్తిపోటు పొడిచారు అని చెప్పేసి మనం ఈ వార్తలు వింటూనే ఉన్నాం. అండ్ ఇక్కడ కూడా మనం చూస్తూనే ఉన్నాము. ఎక్కడ చూసినా పెద్ద పెద్ద ఇళ్లల్లో ఒక వ్యక్తి వెళ్లి అంటే దొంగతనాలకు పాల్పడుతున్నారు అని చెప్పేసి చూస్తున్నాం. మరి ఆ వ్యక్తి, ఈ వ్యక్తి ఒకటేనా? లేకపోతే మేబీ ఇట్లా కొంతమంది ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంటిని సెలెక్ట్ చేసుకొని వెళ్తున్నారా అనేది ఖచ్చితంగా చూడాల్సిందే. మరి పోలీసులు ఏం తేలుస్తారనేది ఖచ్చితంగా ఎదురు చూడాల్సిందే. ఎందుకు అనంటే ఈ ఇప్పుడు ఇప్పుడు విశ్వక్సేన్ ఇల్లు రేపు ఇంకొకరి ఇల్లు అయితది. కానీ ఇప్పుడు పోలీసులు ఇప్పుడు మాత్రమే వీళ్ళని ఇట్లా కట్టడి చేయకపోతే ఇంకా పెద్ద పెద్ద దారుణాలు జరిగే అవకాశం ఉంటది. ఎందుకంటే ఇప్పుడు 2,00,000తోని పోయేది 2,00,00,000 అవ్వచ్చు. కానీ ఇప్పుడైతే ప్రస్తుతం కరాటే రాజు వెంటనే ఆయన ఫిల్మ్ నగర్ పీఎస్‌లో ఇచ్చిన కంప్లెయింట్ ఆధారంగా పోలీసులు వెంటనే రెస్పాండ్ అయ్యి ఇక్కడికి వచ్చి మొత్తం క్లూస్ టీమ్‌తో పాటుగా వచ్చి సెర్చ్ చేయడంతో సీసీ ఫుటేజ్ ఆధారంగా ఇప్పుడు అతనైతే దొరికాడు. ఇప్పుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. మరి అంటే పోలీసులు ఇంకా అతనెవరు? అతని మోటివ్ ఏంటి? జస్ట్ 2 గోల్డ్ రింగ్స్ తోనే బయటికెళ్ళడం వెనక ఇంకేమైనా ఉందా?